Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దాసు. మీరు చూస్తున్నారు దాసు ఎలక్ట్రికల్ వర్క్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇక్కడ కనిపిస్తుంది కదా రైట్ సైడ్ మీటర్. ఆ రైట్ సైడ్ మీటర్లోకి అయితే పవర్ సప్లై అయితే ఆగిపోయింది. పోల్ నుంచి సర్వీస్ వైర్ అయితే కట్ అయింది. ఇక్కడ మీకు రింగ్లా కనిపిస్తుంది కదా, ఆ రింగ్లా కనిపించి వైరే ఈ మీటర్కి వచ్చి సప్లై వైర్. ఇది పవర్ అయితే ఆగిపోయింది కాబట్టి పక్క మీటర్ నుంచి నేను సప్లై అయితే ఇచ్చాను. అంటే ఈ పోయిన మీటర్కి అయితే ఫీజు కట్అవుట్ అయితే తీసి దాంట్లోకి ఇంట్లోకి వెళ్ళేలాగా అందాక కరెంటు పనిచేసేలాగా పక్క మీటర్ నుంచి సప్లై అయితే ఇచ్చాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, ఇది పాత వైర్ అనమాట. పాత వైర్ ఎలా లాగారంటే ఇప్పుడు మీకు ఐరన్ పైప్ కనిపిస్తుంది చూడండి. ఐరన్ పైప్లోంచి ఫ్లాట్ కేబుల్ వచ్చింది. అంటే ఎప్పుడు చేశారు ఇది, ఎవరో మనకు తెలీదు. ఆ ఫ్లాట్ కేబుల్ నుంచి ఇక్కడ జాయింట్ వేసారు. మళ్ళీ 2 వైర్లు దానికి ఆ ఫ్లాట్ కేబుల్కి జాయింట్ వేసి పోల్ మీద కలిపారు. పోల్ మీద కలిపితే ఆ వైర్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, సింగిల్గా కట్ అయిపోయింది వైర్ అది. సో అలాగా పవర్ కనెక్షన్ అనేది ఆగిపోయింది. ఇప్పుడు మేము సర్వీస్ చేస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి 720 సర్వీస్ వైర్. ఇది సింగిల్ ప్లేస్ కాబట్టి సింగిల్ ప్లేస్ క్లీడ్స్, బెండ్లు, స్టే వైరు, కటింగ్ ప్లేయరు, స్క్రూ డ్రైవరు, తర్వాత స్టే వైర్ కట్టడానికి ఉక్కు కావాలి కదా, ఆ ఉక్కు, దానికి సంబంధించిన బోర్డులు అన్నీ తీసుకున్నాం. సో మనం సర్వీస్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ స్టే వైరు గట్టిగా లాక్ కొట్టుకోవాలి. మనకైతే ఇప్పుడు నాకైతే 20 మీటర్లు పడింది. ఆ 20 మీటర్లు అనేది గట్టిగా నేను స్టే వైర్ అనేది లాగ్ ఇలా కట్టాను. నేను లాగ్ కట్టిన తర్వాత మనకి 2 వైర్లు ఉంటాయి కదా సర్వీస్కి ఫేస్ నోటర్లో, అవి ఆ స్టే వైర్ క్లీట్లు ఎక్కిస్తాం. మళ్ళీ సింగిల్ ప్లేస్ క్లీట్లు ఎక్కించిన తర్వాత ఆ సింగిల్ ప్లేస్ క్లీట్లోంచి ఈ 2 వైర్లు మనం ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత ఇలా టైట్గా వైర్ కూడా టైట్గా లాక్ కట్టాలి. చూసారు కదా మీకు వీడియోలో కనిపిస్తుందా, అలాగే టైట్గా ఆ స్టే వైర్తో పాటు వైర్ కూడా టైట్గా లాక్ కట్టాలి. లాక్ కట్టిన తర్వాత ఆ క్లీట్స్ అనేది సరిగ్గా ఒకే కొలతలో ఉండాలి. ఒకే కొలతలో ఉండడం వల్ల ఏమవుతుందంటే సర్వీస్ వైర్ మనకి లైఫ్ పనిచేద్ది అనమాట. ఎక్కువ రోజులు మనకి తెగిపోకుండా ఉంటుంది. ఈ క్లీట్స్ అనేది సపోర్ట్ చేస్తాయి బాగా. తర్వాత స్టార్టింగ్ సర్వీస్ వైర్ ఎండింగ్ స్టార్టింగ్ ఉంటుంది కదా, అక్కడ ఆ సర్వీస్ వైర్ క్లీట్స్ తీగి తీసుకొని మనం ఆ తీగితో గట్టిగా కట్టాలి. ఇలా 3 వైపులా మొత్తం స్టార్టింగ్లో 3 కట్టాలి. తర్వాత మళ్ళీ ఇక్కడ ఎండింగ్లో కూడా 3 కట్టాలి. అప్పుడు ఏమంటే స్టే వైర్ జరగదు, ఆ సర్వీస్ వైర్ కూడా 2 కూడా జరగవు. తర్వాత మధ్యలో ఉన్న క్లీట్స్ ఏం చేయాలంటే ఆపోజిట్లు కట్టుకుంటూ రావాలి. స్టే వైర్ కట్టాలి, ఒక సైడ్ అటేపు కడితే ఒక సైడ్ మళ్ళీ ఇటేపు కట్టాలి. అంటే మళ్ళీ అటేపు కట్టకూడదు, ఇటేపు కట్టాలి. అలాగా 2 వైర్లకు కూడా ఆ తీగ అనేది మనం కట్టుకుంటూ రావాలి. పైన స్టే వైర్ కూడా కడితే ఇలా జరగకుండా ఉంటుంది, క్లీటు గట్టిగా పట్టుకుంటుంది. వైర్ కూడా మనకి లూజ్ అవ్వదు, పోల్ మించి మన ఇంటి మీదకి వచ్చేటప్పుడు లూజ్ అవ్వదు అనమాట, టైట్గా ఉంటుంది. సో అలాగే ఈ సర్వీస్ వైర్ అనేది గట్టిగా మనం కట్టుకోవాలి. ఇలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం ఎంత లాక్ కట్టినా సరే లైఫ్ ఉంటుంది అనమాట గట్టిగా. కొంతమంది ఏం చేస్తారంటే టేపులు వేసి 2 టేపులు వేసి స్టే వైర్ కట్టేసి ఇలా పెట్టేస్తారు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి, అలాగా టేప్ వేసి పెట్టేస్తారు. దీనివల్ల ఏం ఉపయోగం లేదు. తర్వాత ఎప్పుడైనా సరే షార్ట్ అయిందనుకో, 2 వైర్లు ఏదో 1 వైర్ షార్ట్ అయితే 2 వైర్లు అంటికిపోతే తర్వాత పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. సో అలాగా ఎప్పుడు చేయకూడదు. తర్వాత మనం వీరికి ఉక్కు కూడా వేయలేదు, ఎందుకంటే వాళ్ళు ఏదో లాక్ కట్టేశారు పాతది. తర్వాత మనం ఉక్కు అనేది ఒకటి వేసాం, హ్యాంగిలో బోల్డ్ లాంటిది. ఆ రింగ్ వేసి ఆ రింగ్కి ఈ స్టే వైర్ అనేది మనం కడతాం. సో కట్టిన తర్వాత ఇప్పుడు మనకి కొత్త వైర్ కదా, ఇది కొత్త వైర్ చూడండి, నేను మీటర్లో కలిపాను. అంటే పోల్ మీదకి వీళ్ళు ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్లో వచ్చి కలుపుతారు. మనం అయితే మీటర్లోకి లాగేసి వదిలేస్తాం. సో నేను వేసింది అయితే ఇలాగ వైట్ కలర్ పైప్ చూడండి, కొత్త పైపు అదనమాట. అంటే పాత బిల్డింగు టెంపరీ అనమాట. సో అలాగా మనం కొత్త సర్వీస్ అయితే మార్చాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.